ఉద్యోగాలు నేను అధికారంలోకి రాగానే చేస్తానన్నాడు. 5 సంవత్సరాల టైం సరిపోలేదా? లక్షల కోట్లు వెనకేసుకోవడానికి సరిపోయింది, కానీ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నీకు సరిపోలేదా? ఆంధ్రప్రదేశ్లో నీ కాలంలో, నువ్వు పరిపాలించిన కాలంలో ఒక్క డిఎస్సి కూడా ఎందుకు తీయలేదు? మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఒక్క డిఎస్సి కూడా ఎందుకు తీయలేదు? ఎందుకు తీయలేదంటే అసలు గవర్నమెంట్ కాలేజ్ స్కూల్స్నే, ఎలిమెంటరీ స్కూల్ సిస్టమ్నే ఎత్తిపడేసి ఉద్యోగస్తులు లేకుండా చేసావు. ఉద్యోగస్తుల్ని మద్యం షాపుల దగ్గర నువ్వు కాపలా పెట్టావు. టీచర్స్ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనేటువంటి ఈ రాష్ట్ర సంస్కృతిని దెబ్బతీసి ఆచార్యులను తీసుకెళ్లి నువ్వు మద్యం దుకాణాల దగ్గర పెట్టావు. ఇది నీ చరిత్ర. ఈరోజు మా నారా లోకేష్ గారు యువనేత, మా పార్టీకి యువనేత అని చెప్పుకోవడానికి మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. మా పార్టీ యువనేత విద్యావంతుడు, మా పార్టీ యువనేత సంస్కారవంతుడు, మా పార్టీ యువనేత ఈ రాష్ట్ర యువత పట్ల ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు. ఆ పార్టీ నాయకుడు క్రిమినల్. మా పార్టీ యువనేతకి యువత పట్ల ఈ రాష్ట్రంలో ఏ పార్టీలోనన్నా ఉన్నాయి, ఏ కులంలోనన్నా ఉన్నాయి, ఏ మతంలోనన్నా ఉన్నాయి, ఈ యువతంతా నా సంపద రాష్ట్ర సంపదని భావించే వ్యక్తి కాబట్టి వచ్చిన వెంటనే ఆ రోజు యువగలం పాదయాత్ర సందర్భంగా ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని మాట్లాడాడు, ఆ మాటకి కట్టుబడి దమ్మున్న మాట అనాలంటే, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాననే మాట మాట్లాడాలంటే దమ్మున్నది. మా యువనేత లోకేష్ గారు అన్నారు. అన్న మాట ప్రకారం ఈనాటికి 6,50,000 చిల్లర ఉద్యోగాలు ఈరోజు రకరకాల డిపార్ట్మెంట్లో కల్పించారు. అది నేను చెప్పాలంటే చెప్పగలుగుతాను. రకరకాల డిపార్ట్మెంట్లో కల్పించారు. దాదాపు ఎంఎస్ఎంఈల ద్వారా 2,48,906 ఉద్యోగాలు, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,627 ఉద్యోగాలు, పరిశ్రమ రంగంలో దాదాపు 1,00,000 ఉద్యోగాలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 64,035 ఉద్యోగాలు, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో 13,000, దాదాపు 13,866 ఉద్యోగాలు, పర్యాటక రంగంలో 5,000 చిల్లర ఉద్యోగాలు. దమ్ముందా ఏ వైసీపీ నాయకుడికైనా మేము ఉద్యోగాలు ఇప్పించామని చెప్పుకునే దమ్ముందా? ఆ రోజు వాళ్ళు ఎంఏ చదివిన వాళ్ళని, పిహెచ్డీలు చేసిన వాళ్ళని వాలంటీర్లుగా పెట్టి నీ కుటిల రాజకీయాలు చేసుకోవటం కోసం, నీ భవిష్యత్తు రాజకీయ కుట్ర సౌదాన్ని నిర్మించుకోవటం కోసం వాలంటీర్ల పేరు మీద వాళ్ళని ఆ ఉద్యోగాల్లో పెడుతున్నానని చెప్పి ప్రకటించి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి వాళ్ళ వయసు ఉద్యోగ అర్హత మీరిపోయేదాకా 5 సంవత్సరాల పాటు వాడుకున్నాం. మేమిచ్చాం 6 లక్షల చిల్లర ఉద్యోగాలు మేమిచ్చాం. వీటిల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా 30,000 చిల్లర ఉద్యోగాలు ఇచ్చాం. 30,607 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. వాటిల్లోనే 16,000 చిల్లర, 30,000లోనే 16,000 చిల్లర డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చాం. దాదాపు 6,000 చిల్లర హోమ్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేసాం. ఇది కదా నిబద్ధత అంటే, ఇది కదా యువత పట్ల, నిరుద్యోగుల పట్ల ప్రేమ అంటే, ఇది కదా ఈ రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దే పద్ధతి అంటే. అందుకనే ఈరోజు ఉగాది అంటే నిజమైనటువంటి ఉగాది. ఈ యువత భవిష్యత్తులు బాగుండటానికి జాబ్ క్యాలెండర్ నువ్వు ఎందుకు చేయలేకపోయావు?